టీ20 వరల్డ్ కప్ లో తొలి పోరుకు టీమిండియా రెడీ అయింది. గ్రూప్ ఏలో ఐర్లాండ్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. గత రికార్డులు కూడా టీమిండియాకే అనుకూలంగా ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో భారతే 7 గెలిచింది, ఒక మ్యాచ్ రద్దయింది. న్యూయార్క్ లోనూ టీమిండియాకు తిరుగుండదనే అంచనాలున్నాయి. అయితే పిచ్ నుంచి సవాల్ తప్పకపోవచ్చు. శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు న్యూయార్కే ఆతిథ్యం ఇచ్చింది. ఈ పిచ్ పై శ్రీలంక తడపడింది. సఫారీ బౌలర్లను ఫేస్ చేయలేకపోయింది. 77 పరుగులకే ఆల్అౌట్ అయింది. టార్గెట్ ను ఛేదించేందుకు సౌత్ ఆఫ్రికా సైతం కష్టపడింది. లక్ష్యాన్ని అందుకునేందుకు 16 ఓవర్లు అవసరమయ్యాయి. తక్కువ టార్గెట్ చేజ్ లో సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు కూడా కోల్పోయింది. దీంతో భారత్ ఐర్లాండ్ మ్యాచ్ లో పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ తో టీమిండియా ఆడిన వార్మప్ మ్యాచ్ కు కూడా న్యూయార్కే ఆతిథ్యం ఇచ్చింది. కాకపోతే ఆ ట్రాక్ వేరే. మ్యాచ్ పై ఎలాంటి మంచి ప్రభావమూ ఉండదు. టీ20 మ్యాచ్ కు పర్ఫెక్ట్ వెదర్ ఉంటుందనే అంచనాలున్నాయి. ఐర్లాండ్ పై టీమిండియా రెచ్చిపోవడం ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ పై మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. టాప్ ఆర్డర్ లో ఎవరు ఆడతారన్నదే ఆసక్తికరంగా మారింది. యశస్వి జైస్వాల్ ను ఆడించకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కంటే సీనియారిటీకే టీం మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇవ్వడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. ఇద్దరి అనుభవం టీమిండియాకు అక్కరకు రానుంది. ఇటీవలే ఐపీఎల్లో విరాట్ అద్భుతంగా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. అదే ఊపును కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఐపీఎల్లో రోహిత్ కూడా కొన్ని అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగా టీ20 వరల్డ్ కప్ లోనూ హిట్ మ్యాన్ అగ్రెసివ్ గా ఆడితే టీమిండియాకు తిరుగుండదు. కోహ్లీ ఓపెనర్ గా ఆడితే వన్ డౌన్ లో సూర్యకుమార్ బరిలో దిగుతాడనే అంచనాలున్నాయి. గ్యాప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడబోతున్నాడు. ర్యాంకుల్లో నెంబర్ 1 గా ఉన్న సూర్య నుంచి అదే రేంజ్ ఆట తీరును అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వినూత్నమైన షాట్లతో రెచ్చిపోవాలనుకుంటున్నారు. టాప్ 3 ప్లేయర్లు సక్సెస్ అయితే ఐర్లాండ్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. ఐపీఎల్లో రాణించిన శివం దూబే కూడా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. 4వ స్థానంలో దూబే బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి. 5వ స్థానంలో రిషబ్ బ్యాటింగ్ చేయడం ఖాయమే. 2022 డిసెంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి రిషబ్ పంత్ అడుగు పెట్టబోతున్నాడు. టీమిండియా జెర్సీని మళ్లీ వేసుకోవడంపై పంత్ ఇప్పటికే భావోద్వేగానికి లోనయ్యాడు. అదే విషయాన్ని అభిమానులతోనూ పంచుకున్నాడు. పంత్ ఎంట్రీతో టీమిండియాకు బ్యాలెన్స్ వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్లో నో లుక్ షాట్లతో అదరగొట్టిన యువ ప్లేయర్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఐర్లాండ్ తో మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. వైస్ కెప్టెన్ గాను సేవలు అందించబోతున్నాడు. అయితే ఈసారి ఐపీఎల్లో హార్దిక్ పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ విఫలమయ్యాడు. వార్మప్ మ్యాచ్ లో మాత్రం మెరిశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో దూకుడు చూపించాడు. బౌలర్ గాను మంచి మార్కులే సాధించాడు. ఐపీఎల్లో ఒత్తిడికి లోనైన పాండ్యా వరల్డ్ కప్ లో టీమిండియాకు కీలక ప్లేయర్ అనే అంచనాలున్నాయి. స్పిన్ ఆల్రౌండర్ గా జడేజాను తీసుకుంటారా లేదంటే అక్షర్ పటేల్ కు జై కొడతారా అనేది ఆసక్తికరంగా మారింది. వార్మప్ లో జడ్డుతో పోల్చితే అక్షర్ పటేల్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చర్చ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి పిచ్ పై అయినా బంతితో మాయ చేసే టాలెంట్ కుల్దీప్ సొంతం. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలకం కాబోతున్నాడు. ప్రస్తుతం బుమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణించాడు. బుమ్రా ఫామ్ కొనసాగిస్తే ఐర్లాండ్ తక్కువ స్కోర్కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. ఐర్లాండ్ పై ఓవరాల్ గా 12 ఓవర్లు వేసిన జస్ప్రీత్ 6 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 9.66 మాత్రమే. హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మరోవైపు పాల్ స్టిల్లింగ్ సేన ఒత్తిడి లేకుండా ఆడాలనుకుంటోంది. గతంలో సాధించిన విజయాల స్ఫూర్తితో చెలరేగాలనుకుంటోంది. ఐర్లాండ్ ప్లేయర్లలో కొందరికి వివిధ లీగుల్లో ఆడిన అనుభవం ఉంది. ఆ అనుభవం పనికొస్తుందని పాల్ స్టిల్లింగ్ సేన నమ్ముతోంది.